దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరములో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడి గ్రంథాన్ని వ్రాయించారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన కోరుకున్న జనాంగములో నుంచి పాపము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారిని యూదా గోత్రములో నుండి దేవుడి లోకానికి పంపించారు. ఆయన ప్రయాణము ఏ విధముగా ఉన్నది? ఎన్నిక లేనివాడుగా ఆయన వచ్చాడు, ఒంటరి వాడై ఆయన వచ్చాడు. ఆయన బలమైన జనముగా ఈ ప్రపంచాన్ని ఆయన ప్రేమతో నింపాడు. ఇది చేసింది తండ్రి అయిన దేవుడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదను. అవును ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించి ఉన్నారు. సర్వమానవాళి పాపమును పరిహరించటానికి 33.5 సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్కరికి ఆయన మార్గమును తెలియజేశారు. గనుక ఆయన చేసిన త్యాగము ప్రతి పాపము నుండి మానవుని విడిపించుటకు ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ఎన్నిక లేని వాడుగా ఆయన ఉన్నాడు. వారిలో ఒంటరి అయిపోయాడు ఆయన. అయినను ఆయన బలమైన జనముగా మార్చాడు. ఆయన ప్రేమతో ఈ లోకమంతటిని నింపాడు. ఆయన ప్రేమ మితిలేనిది. ఈ కార్యము చేసింది కుమారుని ఈ లోకానికి పంపించింది తండ్రి అయిన దేవుడు. అక్కడ వ్రాయబడిన మాటలో ఈ కార్యాన్ని త్వరపెట్టుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నారు. అవును ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాము. సమస్యలు, ఇబ్బందులు, మనోదుఖముతోనూ మనోవేదనతో నలిగిపోతున్న సమయాలలో మానవుడు ఒంటరి అయిపోతాడు. ఈ ఒంటరి జీవితము బ్రతుకుట కంటే లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మంచిదని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ ఉదయకాలం దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన బలమైన జనముగా, బలమైన దీవెనగా మన జీవితాలను మార్చటానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన మీకోసం, నా కోసం, మనందరి కోసము ప్రాణం పెట్టిన దేవుడు. సమస్యలు ఉండిపోవద్దు, కృంగుదలలో ఉండిపోవద్దు. ప్రభు వైపు చూడండి. మనకంటే ముందుగా ఆయన శోధన అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, కన్నీళ్లు కార్చాడు. కనుక ఆయన వైపు చూసినప్పుడు ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు తప్పిస్తారు. ఒంటరి అయిన జీవితాన్ని గొప్పగా దేవుడు మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ కార్యము దేవుడే చేస్తారని గొప్ప విశ్వాసముతో ప్రవేపు చూడండి. ఆయన మనందరి కోసం వచ్చారు, దీనుడిగా వచ్చారు. ఆయన తప్ప ఈ లోకములు మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభువారిని ప్రతి ఒక్కరూ అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నువ్వు గొప్ప దేవుడు నాయన. ఎన్నిక లేని వాడవు, అలాగునొచ్చావు నాయన. ఆయన మా జీవితాలు ఎన్నిక చేయటానికి, మమ్మల్ని బలపరచటానికి, మీ ప్రేమతో నింపటానికి, మీ రాజ్యమునికి వారసులుగా మార్చటానికి, మీ స్వరూపంలో ఉన్న మమ్మలను ప్రేమించి ప్రాణమిచ్చావు. ఈ లోకములో ఏ దేవుడున్నారు నాయన? నీలాంటి దేవుడి జగాన్న ఎక్కడ లేరు ప్రభువా. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఆశీర్వదించాలని, మా పాపలను విడిపించాలని, నాయన యొక్క మార్గాన్ని మీరు
సిద్ధపరిచి వెళ్ళారు. మేము కూడా నీ సన్నిధానములో యథార్థమైన మార్గం నడుస్తూ భయభక్తులు కలిగి నీ సన్నిధిలో జీవించుటకు కృపా సహాయము దయచేయండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.